హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. ఎగ్ కర్రీ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్‌గా చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కర్రీ రెడీ చేయడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక 4, 5 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ 1 లేదా 2 నిమిషాలు వేగాక ఒక అర టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 10-15 నిమిషాల కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది కట్ చేసుకోవడం అన్నీ కూడా. నెక్స్ట్ ఒక 4, 5 మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్, టమాటా 2 కూడా ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. ఒక 3-4 నిమిషాల వరకు. అంటే ఎక్స్ట్రా వాటర్ లాంటివి వేయకుండా ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆనియన్, టమాటా కూడా. ఇవి ఉడికిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఆనియన్ కొంచెం తియ్యగా ఉంటుంది కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువ కారం వేసుకుంటేనే బెటర్ అండి. నేను నార్మల్‌గా అయితే 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. మీ టేస్ట్‌కి తగినట్లు మీరు వేసుకోండి. కారం వేసిన ఒక 2 నిమిషాలకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ కర్రీని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మనం నార్మల్‌గా అన్ని కర్రీలకి సాల్ట్ అనేది లాస్ట్‌లో వేస్తాం కానీ ఈ కర్రీకి ఈ స్టేజ్‌లోనే వేయాలి. అది ఎందుకోసమో చెప్తాను. సాల్ట్ వేసుకున్న తర్వాత వెంటనే మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో అన్ని ఎగ్స్‌ను బ్రేక్ చేసి ఈ కర్రీలో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటిని కలపకూడదు అసలుకు. ఎలా వేసుకున్నామో అలాగే ఉండనివ్వాలి. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకొని కర్రీ చేస్తున్నానండి. 5 ఎగ్స్ కూడా ఇలా కొద్ది గ్యాప్‌తోన అన్నీ బ్రేక్ చేసి కర్రీలో వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఏమాత్రం కూడా కర్రీని కదిలించకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ కర్రీ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఎగ్స్ అనేవి ప్యాన్‌కు అత్తుకొని పోకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి తీసి మళ్ళీ అదే ప్లేస్‌లో పెట్టేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలైతే కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. ఇక తినేయొచ్చు అంతే. ఈ కర్రీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కదా! అలాగే ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. కర్రీ చేయడం ఎంత ఫాస్ట్ అయినా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. చివర్లో కొద్దిగా గరం మసాలా చల్లుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. గరం మసాలా వేసుకోకుండా బాగుంటుంది కర్రీ. చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకొని కర్రీ దించేసుకుంటే రెడీ అయిపోయినట్లే. ఇంకా నేను లాస్ట్లో సాల్ట్ ఎందుకు వేసుకోలేమని చెప్పానంటే ఈ కర్రీ ఎక్కువగా కలుపుకోము కదండి ఎగ్స్ వేసిన తర్వాత. అందుకని ఎగ్స్ వేసే కంటే ముందే సాల్ట్ వేసుకుంటే గ్రేవీకి అండ్ ఎగ్స్కు మొత్తం కూడా సాల్ట్ మంచిగా పట్టి టేస్టీగా ఉంటుంది. అందుకే సాల్ట్ అనేది చివరిలో కంటే మధ్యలో వేసుకోవడం బెటర్. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.